ధ్యానించబోయే అంశం ఏంటంటే అండి, ఆయన ప్రభావం. ఏంటండి? ఆయన ప్రభావం. ఆయన ప్రభావం. ఒకసారి చేతులు పైకెత్తామండి. అయ్యా, ఈ రాత్రి నీ ప్రభావం అంటే ఏంటో తెలియజేవా? అయ్యా, ఈ రాత్రి నీ ప్రభావం ఎలా ఉంటుందో మాకు తెలియజేవా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం. మనం ధ్యానించబోయే అంశం ఏంటండి? వాక్య ప్రసంగం అయ్యే వరకు కూడా అంశాన్ని మర్చిపోకూడదు. అంశం మర్చిపోయామంటే వాక్యాన్ని మర్చిపోయాం. ఎప్పుడైతే మనకి అంశం గుర్తుంటుందో మనకి ఎన్ని రోజులు గడిచినా ఆ ప్రసంగం గుర్తుంటా ఉంటుంది. ఎందుకు గుర్తుండాలి? వాక్యం మనం మార్చేస్తుంది. దాని ద్వారా మన కుటుంబంలో మనం మెల్లగా నేర్పుతాం, మన సంఘాల్లో విశ్వాసకు నేర్పుతాం కదండి. ఆయన ప్రభావం. అసలు ఆయన ప్రభావం ఎలా ఉంటుంది? ఒక తండ్రి తన పిల్లల కోసం ఎంత బాధ్యత వహిస్తాడో, ఒక తండ్రి తన పిల్లల కోసం నా పిల్లలకి చెయ్యాలి, నా పిల్లల్ని ఎలా ఉంచాలని చాలా బాధ్యతగా వాళ్ళ కోసం ఆయన ఆలోచిస్తూ ఉంటాడంట. ఈ లోక తండ్రి అలా ఆయన ప్రభావం లోక తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ఆదరణ. అయితే ఆయన ప్రభావం అలా ఉంటుందంటే మనకి ఏం కావాలో, ఏ క్షణానికి మనకి ఏం కావాలో అన్నీ ఆయన ఆలోచించుకుంటూ ఉంటాడంటే, అంటే ఆయన ప్రభావంకి అంత శ్రద్ధ వహిస్తాడు అని అర్థం. అయితే ఆయన ప్రభావం ఏంటి, ఎలా ఉంటది అని అంట, దేవుడు అక్కడ ఆదాముని అక్కడ సృష్టించినప్పుడు ఆయన రూపంలో సృష్టించాడు. మనం ఎవరు? ఆయన రూపంలో. దేవుడి రూపం ఎలా ఉంటది? మనమే, అంతేనా? దేవుడి రూపం ఎలా ఉంటది? మనమే. అలా ఆయన ప్రభావానికి తగ్గట్టుగానే మనిషిని ఆయన సృష్టించాడు కదండి. అలాగే ఆయన ప్రభావం ఎలా ఉంటుందో ఒకసారి మన గ్రంథం ద్వారా చూద్దామండి. కీర్తనలో 8వ అధ్యాయం 5వ వచనం. మైక్ తీసుకోండి చదివేవాళ్ళు. కీర్తనలో మా ప్రభువా, నా కీర్తనలు 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అర్థమైందండి? ఆయన మహిమ ఎలా ఉంటుందండి? దేవుడి కంటే కొంచెం తక్కువగా మనం చేసేదండి. అర్థమైందా? ఆయన ప్రభావం ఎలా ఉంటది? దేవుడి కంటే కొంచెం తక్కువ మనకు మహిమ కిరీటాన్ని ఇచ్చేసాడు. కాకపోతే దేవుడి మీద కొంచెం. అయితే ఒక దావీదు విషయంలో, ఒక దావీదు దగ్గర దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, నా ప్రియుడు అని. ఒక బెత్షెబా విషయంలో తప్పించి దావీదు నాకు ఇష్టడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆయన ప్రభావం ఎలా ఉంటది? ఆయన ప్రభావం అంటే ఈ రోజున అనేక సమస్యలతో మనం ఇక్కడికి వచ్చాం కదండి, అనేక సమస్యలతో వచ్చాం కదమ్మా. ఆయన ప్రభావం చచ్చిన స్థితిలో ఉన్న మనకి జీవాన్ని ఇస్తుంది. ఏమిస్తుందమ్మా? ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నావా, ఈ రోజుకి నీకు మరణమే శరణం అనుకుంటున్నావా, నీకు జీవాన్ని ఇచ్చేదేంటి? ఆయన ప్రభావాన్ని మర్చిపోవద్దు. రెండోది, ఆయన ప్రభావం భయభక్తులు నేర్పిస్తుంది. ఆయన ప్రభావం ఏం నేర్పుతుందండి? భయభక్తులు నేర్పిస్తుంది. ఆయన ప్రభావం మూడోది రోషాన్ని పుట్టిస్తుంది అన్నమాట. ఆయన ప్రభావం ఏం పుట్టిస్తుందమ్మా? రోషాన్ని పుట్టిస్తుంది. నాలుగోది, ఆయన ప్రభావం స్వస్థతనిస్తుంది. ఆయన ప్రభావం ఏం ఇస్తుందండి? స్వస్థతనిస్తుంది. ఐదవది, ఆయన ప్రభావం విజ్ఞాపన ధ్వని నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుందమ్మా? విజ్ఞాపన ధ్వని నేర్పిస్తుంది. ఆయన ప్రభావం ఆరవది, తీర్పు తీరుస్తుంది. ఏమిస్తుందమ్మా? ఆయన ప్రభావం తీర్పు తీరుస్తుంది. అలా ఆయన ప్రభావం ఏంటో ఈ రాత్రి మనం చూద్దాం. అసలు ఎందుకు ఆయన ప్రభావం గ్రంథంలో ఉందా లేదా, అసలు ఎక్కడుంది? ఒకవేళ చచ్చిన స్థితిలో ఉన్నావా, నీకు జీవాన్ని ఇస్తుంది. అంటే ఇక నీ కుటుంబానికి ఇంకా ఆవేశరణం అనుకుంటున్నావా, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావా, ఆయన ప్రభావం నేను కాపాడుతుంది. నువ్వు మోడైపోయావా ఈ రోజుల్లో, ఇక నీకు లేదు జీవితం, జీవం లేదు, మోడైపోయింది నా జీవితం అనుకుంటున్నావా, చిగురు పుట్టిస్తాడు ఆయన. ఏం
పుట్టిస్తాడు? చిగురు పుట్టించడం అంటే ఏంటండి? వాగ్దానం నెరవేర్పు. యెషయా మొదటి నుండి చిగురు పుట్టినట్టు అంటే ఏంటి? వాగ్దానం నెరవేర్పు. అయితే దేవుళ్ళలోకి వచ్చావు, దేవుడు ఏదో వాగ్దానం నీ ఎళ్ళ నెరవేరిందా లేదా అంటే ఆయన ప్రభావం మన తాకలేదు. ఆయన ప్రభావం మన తాకలేదు. అసలు ఆయన ప్రభావం ఏంటి చూడండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయా వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయను. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆయన విశ్రమ స్థలం ఏంటమ్మా? ప్రభావము గలదగు. ఆయన ప్రభావంతోనే మొదటి ఆదాము పాపం చేశాడు. మొదటి ఆదాము ఎవరు చేశాడు? పాపం చేసి ఆయన ప్రభావాన్ని కోల్పోయాడు. ఆయన మహిమను కోల్పోయాడు. అయితే ఆయన కన్నా కొంచెం తక్కువగా మనం చేసేసాడు ఆయన. కానీ అధిక తెలివితేటలు ఉపయోగించి ఆయన దూరం అయిపోతాడు. మన తెలివితేటలు ఉపయోగించి, మానవ శరీరంతో తెలివితేటలు ఉపయోగించి ఆయన ప్రభావాన్ని కోల్పోతాం. పాపంలో పడిపోయి మన ఎళ్ళ కార్యం జరగకుండా మనమే దూరం అవుతాం. ఆయన ఏం దూరం అవడం? ప్రార్థన మట్టుకు చేస్తాం. ఏమయ్యా దేవుళ్ళలోకి వచ్చింది నాళ్ళైంది, నన్ను ఎందుకు చూడలేదు, నా ఎళ్ళ ఎందుకు కార్యం చేయట్లేదు, నువ్వు నన్ను ఎందుకు చూడలేదు అంటాం. తల్లికి బిడ్డలు అందరూ సమానమే కదండి, అంతేనా? బిడ్డలు అందరూ సమానమేనా? ఒక బిడ్డ ఒకలాగా తల్లి ప్రేమ ఉంటుందా? అందరూ చాలా మంది లేడీస్ ఉన్నారు. తల్లి ప్రేమ అలా ఉంటుందా? ఒక బిడ్డ ఒకలాగా ఒక బిడ్డలాగా ఏ తల్లి అన్న అలా చూస్తుందా వేరుగా? మరి తల్లిని మించిన ప్రేమ, తండ్రిని మించిన ఆదరణ. మరి ఆయన ఎందుకు వేరుగా చూస్తాడు? నేను ఏదో రిచ్గా, నిన్ను పూర్గా, నిన్ను రిచ్గా, నిన్ను పూర్గా, నీ దగ్గర కార్యాలు చేసి నీ దగ్గర కార్యాలు జరగకుండా ఎందుకు ఉంచుతాడు? దేవుడి మార్గంలోకి వచ్చాక ఉంచడైనా ఆయన ప్రేమ తల్లిని మించిన ప్రేమ. కాకపోతే ఆయన ప్రభావాన్ని మనం కోల్పోతున్నాం. ఆయన ప్రభావాన్ని మనం తాకకుండా కోల్పోతున్నాం. అది ఆలోచించుకోవాలి. ఆయన ప్రభావం అలాంటిదండి. అందరి అన్నా సమానమే. ఎవరెక్కువ ప్రవర్తన విశ్వాసన ఏమీ కాదు. ఆయనకి అందరూ ఎవరు తప్పు చేసినా శిక్షించారు. నేను తప్పు ఫస్ట్ సాక్ష్యం చెప్పేసాను కదండి. నేను మా గురువు గారి లాగా చాలా తెలివైందండి. మా గురువు గారికి తగ్గ శిష్యురాలు. మా గురువు గారు ఏదో తప్పు చేయకముందు డయాసెక్కుంటూ ఒప్పేసుకుంటారు. నేను కూడా అంతే. ఎందుకంటే ఆ నీళ్ళు సావాసం చేస్తే వాళ్ళు అయిపోతారు. అంతే కదండి. కరెక్ట్గా పడిపోగానే నాకు అర్థమైపోయింది. మిస్టేక్ అయిపోవు. అక్కడే తీసుకున్నాను. అక్కడ అర్థం కాదు. అయ్యా ముందు ఆన్లైన్లో సాక్ష్యం చెప్పే వరకు నేను ఆన్లైన్ స్టార్ట్ చేయను అని చెప్పేసుకున్నాను. అక్కడ మిస్టేక్ అర్థమైపోయింది. ఆ మిస్టేక్ నుంచి నేను బయటపడాలంటే ముందు ఖచ్చితంగా విట్నెస్ ఇవ్వాలి, ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడే దేవుడు కరికిరెత్తాడు. లేకపోతే తిరగొడతాడు. లేకపోతే ఎవరో ఎక్కువ తక్కువ ఏం కాదు. ఆయనకి అందరూ సమానం. కాకపోతే ఆయన ప్రభావాన్ని మన ఆ సొంత ఆలోచనలు ఆలోచిస్తామో పోగొట్టుకుంటాం. ఆ తల్లిని మించిన ప్రేమని పోగొట్టుకుంటాం. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఈ రోజున ఆయన ప్రేమ అంత గొప్పదమ్మా. మరి ఈ రోజున నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావా? చచ్చిన స్థితిలో నీకు నీ సమస్యలు నిన్ను వేధించేస్తున్నాయి. ఈ రోజున ఆయన ప్రభావం నిన్ను తాకుతుంది. ఈ రోజు నీ ఆలోచన మానేస్తే, నీ సొంత ఆలోచన మానేసి ఆయన మీద డిపెండ్ అవుతే ఆయన నీకు విడుదలవ్వబోతున్నాడు. హల్లెలూయా. విడుదలస్తున్నాడు. హల్లెలూయా. అలా విడుదలస్తాడంటే ఆయన మనం మన ఆలోచనలు మానేయాలి. నాకు ఇది కావాలి, ఇది కావాలి. అయ్యా నేను అడుగుతున్నాను, లోకరిచ్చే ఇది కరెక్ట్ ఏమో అని అడుగుతున్నాను. ఒకవేళ నా ఆలోచన తప్పు అయితే నువ్వు తప్పించు.
నా ఆలోచన తప్పైతే నువ్వు తప్పించి నీ చిత్తం నాయందు నిర్వర్తింపచేయి అని అడగాలంటే చూడమ్మా యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడైతే ఆయన మీద మనం డిపెండ్ అవుతామో ఏం చేస్తాడు ఆయన? నీవు వాడిపోయావా, ముద్దయిపోయావా, చిగురు పుట్టిస్తాడు. ఈవేళ నీ కుటుంబంలో చిగురు వాగ్దానం నెరవేర్పు చేస్తాడు. హల్లెలూయా. నెరవేర్పు చేసేవాడు పరిశుద్ధుడు. ఆయన ప్రభావాన్ని కుమ్మరిస్తాడు. హల్లెలూయా. ఈరోజు యెషయా మొద్దు నుండి చిగురు పుట్టింది. ఎక్కడి నుంచి వచ్చింది? మొద్దు నుండి చిగురు పుట్టింది. ఈ రోజు నీ వాగ్దానం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. కానీ ఈ రోజు ఆయన ప్రభావం నిన్ను తాకాలి. ఈ రోజు ఆయన నువ్వు చేసే యాగం ఈ రోజు సంపూర్ణ రాత్రిలో నువ్వు యాగం అర్పిస్తున్నావు. ఆ యాగం ఆయనకి పైన సువాసనగా ఉండాలి. వెంటనే ఆయన ప్రభావం నిన్ను తాకేస్తుంది. నీ ఎంట చిగురు పుట్టిస్తాడు. వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తాడు. ఆయన మన వధువు సంఘం, ఆయన వరుడు, మనం కన్యకలం. ఆ వరుడు ఎలా వదులుతాడు నిన్ను? ఆ వరుడు నువ్వు చక్కగా ఆయనకి ఇంపైగా వరుడికి వదిలి ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? ఒక నూతన వాళ్ళకి వధువు ఎలా ఉండాలి? చక్కగా అందంగా ఉండాలి. కల్మషం లేకుండా ఉండాలి. ఈరోజు నీ మనసు అలా ఉండాలి. ఆయన వరుడు, నువ్వు వధువు అయితే, నువ్వు కన్యకం అయితే నీ మనసు ఎలా ఉండాలి? నిర్మలంగా ఉండాలి. కల్మషం లేకుండా ఉండాలి. కపటం లేకుండా ఉండాలి. అప్పుడు ఆయన అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన ప్రభావం తాకుతుంది. మన ఇంటికి ఆడబిడ్డ వస్తుంది. ఉట్టి చేతులతో పంపుతామా? ఎంత కొట్టేసుకున్నా, ఉదయం ఆడవలసిన ఎంత కొట్టేసుకున్నా వెళ్ళేటప్పుడు ఏ జాయిడి ముక్కో ఏదో ఒకటి చేతులు పెట్టుకోండి. ఎందుకంటే ఆడబిడ్డని ఒట్టి చేతులతో పంపుకోండి. ఆడబిడ్డని ఒట్టి చేతులతో పంపుకోండి. ఏదో తప్పదు. ఎంత కీసులు ఆడుకోనండి. ఆడబిడ్డ వెళ్ళిపోయేటప్పుడు ఆ వదిన మరద ఇష్టం లేకపోయినా ఆగమ్మా అని లోపల నుంచి ఏదో తెచ్చి చేతులు పెట్టుకోండి. అంతేనా? మరి ఆయన పుట్టింటికి వచ్చామో సంపూర్ణ రాత్రులు. అంతేనా? మన పుట్టింటికి మనం వచ్చాము. ఎలా పంపిస్తాడండి ఒట్టి చేతులతో? ఆయన అసలు ఎలా పంపిస్తాడు అని అనుకుంటున్నారు మీరు? మిమ్మల్ని ఒట్టి చేతులతో ఎలా పంపిస్తాడు? ఖాళీగా రెప్ప హస్తాలతో ఎలా పంపిస్తాడు? ఆయన పంపించు. ఒక సంస్థ ఉందంటే ఆ ఫ్యాక్టరీ మంచి నష్టాల్లో ఉంటాడంట. ఒక తెలివైన మేనేజర్ వెళ్ళాడు. ఆ తెలివైన మేనేజర్ వెళ్ళాక ఆ నష్టాల్లో ఉన్న ఆ సంస్థని, ఫ్యాక్టరీని ఒక లాభాల్లోకి నడిపించేసాడు. ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ మేనేజర్ వెళ్ళాక అది ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. మొత్తం మంచి ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 ఫ్యాక్టరీ కింద అయిపోయేటప్పటికి ఒకసారి ఆ మేనేజర్ కొడుకు అంట ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే అసలు ఆ మేనేజర్ వల్ల సంస్థ నిలబడింది కదా. ఆ ఓనర్ గారు, ఆ యజమాని చాలా బాగా చూస్తారు ఆ మేనేజర్. అయ్యో మా మేనేజర్ కొడుకు వచ్చాడని చక్కగా చాక్లెట్ ఇచ్చాడంటే ఇస్తే ఈడు ఉన్నాడట. ఆ మేనేజరే తెలివైన ఈ ముడ్డోడు అన్నాడంటే వద్దండి అన్నాడంట. వద్దండి అంటే ఈడు వద్దంటున్నాడు అని ఒక 100 రూపాయలకి 5 ఇచ్చాడు. ఇస్తే వద్దండి అన్న. వద్దు సార్ అన్నాడు. అమ్మో, అప్పుడు ఆ మేనేజర్కి అర్థమైపోయింది ఫ్యాక్టరీ సంస్థ నడుపుతున్నట్టే మంచి తెలివైన వాడు ఉంటారు. అయితే అర్థమైపోయి ఈడు బాబుని మించి తెలివైనడని మెడలో తీసి ఆడు మెడలో వేసాడంట. అదేంటి ఇప్పుడు మీ ప్రభావానికి తగ్గట్టుగా ఇచ్చారు. మా ఇంటికాడ ఎవరైనా వెళ్ళి చెప్తే మా నాన్న ఓనర్ గారు ఇచ్చారంటే నమ్ముతారండి బాబు. 100 రూపాయలు చాక్లెట్ ఇద్దని నమ్మారండి. వద్దండి. అలా ఆయన ప్రభావానికి తగ్గట్టుగా ఇస్తాడు. నీకేదో చేసేది తులపరించడు. ఆయన ఏదో ఇచ్చేవు వెళ్ళేవని తులపరించడు. ఆయన ప్రభావానికి తగ్గట్టుగా ఇస్తాడు. ఆ ఇచ్చే దేవుడు ఆయన. ఆ ప్రభావానికి తగ్గట్టుగా మనం ఉండాలి. అంతేనండి? ఆ ప్రభావానికి తగ్గట్టుగా ఆయనకు సమానుడు ఎవరండి? అంతేనా? ఆయన మహిమకి ఎవరు? ఆయన ఇస్తే అసలు ఆయన చేతిలో సమస్త నిధులు ఆయన చేతిలో ఉన్నాయి. అంతేనండి? రహస్య స్థలాల్లో మరుగైన ధనాన్ని ఇచ్చేవాడు. ఆయనకి సమానులు ఎవరు? నిన్ను ఒక్క రాత్రిలో నిన్ను ఈ స్థితి మొత్తం మార్చేయగలడు ఆయన.
నీ స్థితి మొత్తం మార్చేయగలడు. ఈ రోజున అప్పులతో కూడిపోయా, కొన్ని కోట్ల అప్పుల్లో ఉన్నావా, తీర్చేయగలడు ఆయన. కానీ ఆయన ప్రభావం నిన్ను తాకాలి, ఆయన ప్రభావం నిన్ను తాకాలి. అలా మన మొర, మన ప్రార్థన ఉండాలంటమ్మా. అప్పుడు ఆయనకు సమానంగా ఉండాలి మన ప్రభావం. ఉత్తునే చేస్తాడండి, ఉత్తునే ఉన్నవాళ్ళు చేసేస్తాడండి, ఉత్తునే చేసేస్తాడా? మరి అంతలా మనం మొర ఉండాలి. అలా సమానులెవరు ప్రభు, సమస్త మానవ సమానమైన సైన్సి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభు, సమస్త మానవ ప్రేమానుభవమును సైన్సి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఆయన ఎవరు సమానం కాదమ్మా. ఆ సమాన అలాంటి గొప్ప దేవునికి అలా సమానమైన యాగాన్ని ఇస్తే వీళ్ళు ఎవరు వాళ్ళు అని చూడరు. తల్లికి బిడ్డలు అందరూ సమానం. అలా మన కూడా ఆయన ప్రభావంతో, ఆయన మహిమతో నింపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రభావం జీవనిస్తుంది. సచిన స్థితిలో ఉన్న నీవాన్ని సైతం ఆయన ప్రభావం లేపుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు గుమ్మం దగ్గర ఆయన మహిమ ఆయన తాకింది. పౌలు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడ ఆయన ప్రభావం ఆయన తాగింది? దమస్కు గుమ్మం దగ్గర. ఎక్కడండి? దమస్కు గుమ్మం దగ్గర. చూడమ్మా, అపోస్తల కార్యాలు 22:11. అపోస్తల కార్యాలు 22:11. ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. మోషే ధర్మశాస్త్రమే పాటించాలని చెప్పేవాడు. యేసు ప్రభుని నమ్మలేదు. యేసు ప్రభుని నమ్మలేదు ఆయన. కానీ అక్కడ ఎప్పుడైతే అననీయ చేతులు ఇచ్చాడో అప్పుడు కళ్ళు తెరవబడి, దమస్కు గుమ్మం దగ్గర దేవుడి ప్రభావానికి కళ్ళు కనబట్టకుండా అయిపోయినాయి పౌలుకి. సౌలుగా ఉన్నప్పుడు ఎప్పుడైతే అన్నయ్య చేతి నుంచి ప్రార్థింపగా అక్కడ తనకి కళ్ళు తెరవబడినాయి అని గ్రంథం సెలవిస్తుంది. అంటే దమస్కు దగ్గర ఆయన ప్రభావం తాకింది. అప్పుడు ప్రవక్తలు చెప్పిన లోక రక్షకుడు యేసే అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని సువార్త స్టార్ట్ చేశాడు. ఈ ప్రవక్తలందరూ చెప్తున్న లోక రక్షకుడు యేసు ప్రభు అని యేసు ప్రభు కోసం గొప్ప సువార్త చాటించిన వ్యక్తి పౌలు. 14 పత్రికలు రాశాడండి పౌలు. అదే అటువంటి హంతకుడు, మోసకుడు, అటువంటి సౌల్ని పౌలుగా మార్చిన దేవుడు ఈ రోజు నీ బిడ్డను మార్చడా, నీ భర్తను మార్చడా, నీ భర్త తాగుబోతుగా ఉన్నాడా, నీ బిడ్డ తాగుబోతుగా ఉన్నాడా? ఎందుకు మార్చడా? హంతకుడినే మార్చేసాడు. నీ బిడ్డను ఎందుకు మార్చాడు? నా బిడ్డను మార్చాడన్న నమ్మాలి. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలును విరచితివి, పౌలుగా మార్చితివి. నీ చేతిలో
నీ ప్రభావం చచ్చిన స్థితిలో ఉన్న నన్ను బాబు నాయన జీవాన్ని ఇస్తుందయ్యా. ఈ రోజు చచ్చిన స్థితిలో ఉన్నాను, ఈ రోజు నా కుటుంబం అలాగే ఉంది బాబు, మారిపోయిందయ్యా. అయ్యా కానీ యెషయా ముద్దు నుండి చిగురు పుట్టినట్టు నీ వాగ్దానం చిగురు పుట్టడం అంటే ఏంటయ్యా? వాగ్దానం నెరవేర్పు ఈ రోజు నా కుటుంబంలో నెరవేర్చవా బాబు అని అడిగాను. ఈరోజు నా కుటుంబంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చవా బాబు అని అడిగాను. ఖచ్చితంగా నిన్ను తోసివేసే దేవుడు కాదు, ఆయన నిన్ను తోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రభావం ఏమిస్తుందమ్మా? చచ్చిన స్థితిలో ఉన్న మనకి జీవాన్ని ఇస్తుంది. రెండోది ఆయన ప్రభావం ఏంటండి? భయభక్తులు నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తామా? భయభక్తులు నేర్పిస్తుంది. శేబాదేశ్వరాయణ అంటే అండి ఎవరిని పరీక్షించడానికి వెళ్ళిందండి? సొలొమోను. సొలొమోను కోసం అందరూ చెప్పుకుంటూ ఉంటే ఆమె ఎవరి సొలొమోను? అసలు ఆమె మంచి అక్కడ మెమొరీ పవర్, ఆమెకి మంచి జ్ఞానవంతురాలంట. ఆ జ్ఞానవంతురాలు వెళ్ళిందంట. ఏంటి అసలు ఎవరు? అసలు నేను వెళ్ళి ప్రశ్న వేసి కనుక్కోవాలి. జనం అందరూ ఇలా చెప్పుకుంటున్నారు సొలొమోను కోసం, అసలు ఎవరు ఇతను అని పరీక్షించడానికి వెళ్ళిందంటే. పరీక్షించడానికి వెళ్ళి ఆమె ప్రశ్నలు వేస్తుంటే ఆ సమాధానానికి ఆశ్చర్యపోయిందంట. ఖచ్చితంగా దేవుడు ప్రభావం ఇతనిపై ఉంది. ఏమనుకుందంట? దేవుని ప్రభావం సొలొమోనుపై ఉంది. అయితే జనం చెప్పుకున్న జ్ఞానం చాలా తక్కువ. జనం చెప్పుకున్నారు సొలొమోను జ్ఞానం కోసం, అది చాలా తక్కువ. దేవుడి ఆశీర్వాదం, దేవుడి ప్రభావం ఈ సొలొమోనుతో ఉందని తన శేబాదేశ్వరాయణ సొలొమోనుకి ఇచ్చిన కానుకలు ఎవరు ఇవ్వలేదంటే. అలాగే సొలొమోను కూడా ఆమె సత్కరించి పంపించాడంట. మొదటి రాజులు 10వ అధ్యాయం 1-10 చూస్తే మనకు ఉంటుందండి, టైం లేదు, ఇంక చదవకండి, తర్వాత చూద్దాం. అక్కడ సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయిందండి. సొలొమోను జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి, అయితే అబ్బో ఎంతో భయభక్తులు ఉంటే గాని ఇలాంటి జ్ఞానాన్ని దేవుడు ఇవ్వడు, ఇలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండదు. ఏమనుకుందంట? ఇతనికి దేవుడు అంటే చాలా భయభక్తులు ఉన్నాయి. ఆ భయభక్తులు లేకపోతే దేవుడు ఇటువంటి జ్ఞానాన్ని మనిషికి ఇవ్వడు. తన జ్ఞానమే గొప్పది అనుకుంది. తన జ్ఞానాన్ని మించిన జ్ఞానం అని తెలుసుకుని కానీ ఎంతో భయభక్తులు ఉంటేనే ఈ జ్ఞానానికి అర్హులు, దేవుడు ఇవ్వడు అని తాను అక్కడ ఆశ్చర్యపోయింది. సొలొమోను చూసి అంటే అండి ఆశ్చర్యపోయింది. దేవుడి ప్రభావం ఖచ్చితంగా సొలొమోను మీద ఉందని గ్రహించుకుందంట. చూడమ్మా 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 25వ వచనం. 1వ దినవృత్తాంతములు 29-25వ వచనం. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలు అందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలును ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించింది. ఎవరు అనుగ్రహించారండి? యెహోవా. ఏమని గ్రంథం సెలవిస్తుందండి? యెహోవా అంతకు ముందు రాజులు ఎవ్వరికీ లేని అంత ప్రభావాన్ని ఇచ్చాడు. అని అంశం ఏంటండి? ఆయన ప్రభావం సొలొమోనుకి ఇచ్చాడా లేదా? శేబాదేశ్వరాయణ ఆశ్చర్యపోయింది. జనం చెప్పుకుంటే వెళ్ళి ప్రశ్నలు వేసి ఏమీ లేదని చెప్దాం అనుకుంది, కానీ అతని యొక్క జ్ఞానానికి ఆశ్చర్యపోయి జనంకి సగమే తెలుసు. జ్ఞానానికి తెలిసింది నీ కోసం చాలా కొంచెమే, అది చెప్పుకునేది చాలా కొంచెమే. ఆయన దేవుడి ప్రభావం నీ మీద ఉంది అని అక్కడ కానుకలన్నీ ఇచ్చేసి వెళ్ళిపోయింది. అక్కడ ఎవరు అనుగ్రహించారండి? అంతకుముందు రాజులకి లేని ప్రభావాన్ని అక్కడ సొలొమోనుకి ఎవరు అనుగ్రహించారండి? ఎవరు? యెహోవా. ఎవరండి? యెహోవా. అలా దేవుడు మనం కనుక ఆయన ఎందు భయభక్తులు ఏమన్నా ఎందుకు ఇచ్చాడు సొలొమోనుకి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంతేనండి. బలముతో నీది సాగలేను, బలముతో నీది సాగలేను,
జరుగుతుందండి, మనం ఆ బలం వల్ల జరుగుతుందండి. ఎవరి ద్వారా జరుగుతుంది? పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. అర్థమైందండి? ఆ పరిశుద్ధాత్ముడు తాకితేనే మన ఎడల కార్యం జరుగుతుంది. ఆయన ప్రభావం, ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ క్షణానికి మనం ఎలా నడవాలో, ఎక్కడ ఎలా మెలగాలో ఆయన చెప్తుంది. ఆయన ఆత్మ, ఆ శక్తి మన శక్తి అనుకుంటాం కాదండి, ఆ పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధ ఆత్మ ఉంటేనే ఈ సంపూర్ణ రాత్రులు చేయగలం. ఎంతో మందికి అవకాశం ఇచ్చాడా దేవుడు? ఇచ్చాడా? వాళ్ళకి అర్హత లేదు. ఇటువంటి బలమైన ప్రార్థనలో పాల్గొనే అర్హత వాళ్ళకి లేదు. అర్థమైందా? మనకి ఇచ్చాడా లేదా? మరి ఇచ్చినప్పుడు మన ఆశీర్వదించాడా లేదా? ఆరాధించిన వారికి ఆరాధన ఫలము దయచేయు దేవానికి స్తోత్రమయ్యా. ఆరాధించిన వారికి ఆరాధన ఫలము దయచేయు దేవానికి స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఇటువంటి చక్కగా మనకి ఇలాంటి అవకాశం ఇచ్చాడు. ఈ రోజున ఏమంటారైనా వదిలిపెట్టుకోడు. నడి బోకురేవు దగ్గర యాకోబు ఎలా వదలలేదు ఆయన్ని, మనం వదలకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం ఏం చేస్తుందమ్మా? మన అంశం ఏంటండి? ఆయన ప్రభావం. ఆయన ప్రభావం ఫస్ట్ ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను చెప్పాలి మరి, లేకపోతే వాక్య ప్రసంగం మళ్ళీ ఉండదు. సచిన స్థితిలో మనకి జీవాన్ని స్థితి. రెండోది ఏంటండి? భయభక్తులు నేర్పిస్తుంది. మూడోది ఏంటండి? రోషాన్ని పుట్టిస్తుంది. ఆయన ప్రభావం ఏం పుట్టిస్తుందమ్మా? రోషాన్ని పుట్టిస్తుందంట. ఆయన ప్రభావం, దేవుని యొక్క ప్రభావం రోషాన్ని పుట్టిస్తుంది. చూడమా, హెస్కేలు 8:4. హెస్కేలు 8:4. అంతటా లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము అచ్చట కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా. లోయలో అంట హెస్కేలు ప్రవక్త కంట దర్శన రూపంగా ఇశ్రాయేల్ దేవుని ప్రభావం కనబడిందంట. అదేంటంట? ఇశ్రాయేలు ఏ కృత్యములు చేస్తున్నారు? ఆయన మార్గాలు, ఆయన కట్టల్లో వదిలేసి రోషం పుట్టించేశారు. దేవుడికి కోపాన్ని తెప్పించేస్తున్నారు, రోషాన్ని పుట్టించేశారు. వాళ్ళంటే పూజలు, దోపాట్పళ్ళు, అలా అన్ని ఆ యెహెజ్కేలు ప్రవక్తకి దేవుడు చూపించారు. చూడు ఇశ్రాయేలు ఎలా పాడైపోయారు, చూడు ఎలా పూజలు చేస్తున్నారో, చూడు ఎలా దోపార్పణలు వేస్తున్నారో అని రోషం పుట్టించేసాడంట దేవుడికి. యెహెజ్కేలు ప్రవక్తకి చూపించాడంట. అలా అక్కడ ఏం చెప్పాడంటే, ఇది ఉత్తర దిక్కును చూడు ఒకసారి. ఇంకా గ్రంథం మనం చదివితే, ఇంకా కొంచెం ఎదురుకి వెళ్తే ఉత్తర దిక్కును చూడు. వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు అక్కడ ఉత్తర దిక్కులో దింపంట, లోయలోకి దింపంట. ఏం చెప్పాడంట అక్కడ స్త్రీలు ఏమి దేవతనంట? తమ్మోజు దేవతల కోసం ఏడుపుని చూపించాడంట. యెహెజ్కేలు ప్రవక్తనే ఇంకా ఎదురుకి చదివామనుకోండి, అక్కడ ఏమని ఉంటదంటే, యెహెజ్కేలు ప్రవక్తను ఒక లోయలోకి దింపాడు, ఉత్తర దిక్కుని దింపి అయితే చూపించాడు అక్కడ స్త్రీలు తమ్మోజు దేవతల కోసం ఏడుస్తూ చూపించాడు. అంటే దేవతని ఆరాధిస్తున్నారు, దేవతని ఆరాధించడం చూపించండి. ఇంకా ఇశ్రాయేలు అంటే పెద్దలు అంటే 70 మంది అంటే దోపాత్రులు పట్టుకుని అంటే పూజల కింద చేస్తున్నారు. దోపాత్రులు పట్టుకుని ఎలా చేస్తారంటమ్మా? పూజల కింద చేస్తున్నారంట. దేవుడికి రోషం పుట్టేసింది. అది యెహెజ్కేలు ప్రవక్తకి ఎందుకు చూపించాడు? ప్రవక్త ప్రార్థన చేస్తాడు, వాళ్ళందరినీ క్షమించమని. ప్రవక్తను ఎందుకు నిలబెట్టుకుంటాడు? యాజకులను ఎందుకు నిలబెట్టుకుంటాడు? సంఘం ఒకవేళ మిస్టేక్స్ చేస్తే వాళ్ళు చేసే ప్రార్థన
మోషేని దేవుడు ఏమన్నాడు? నువ్వు పక్క తప్పు వీళ్ళందరినీ నాశనం చేసి నీకు బిడ్డలు పుట్టిస్తాను అన్నాడు. మోషే ఏమన్నాడు? అయ్యా నాకు పరలోక రాజ్యం ఇవ్వకపోయినా పర్వాలేదు, నాకు పరలోక రాజ్యం ఇవ్వకపోయినా పర్లేదు, వీళ్ళు నాశనం మట్టుకు చేయొద్దు, నన్ను బట్టన్నా వీళ్ళని దీవించు అని అడిగాడు. అలా ప్రవర్తన చూపించాడంట. ఎందుకంట ఒక్క నీతిమంతుడున్నా, ఒక్క ప్రార్థనాపరుడున్నా వీళ్ళు కాపాడాలి. అప్పుడు అందరూ కొంతమంది అందరూనా ఇప్పుడు రెండవ అక్కడ వచ్చింది అంత నాశనం, ప్రపంచం అంతా ప్రచండ అగ్ని మన ప్రసంగం విన్నాం కదా, ఉపవాసాల్లో కాల్ చేయబడబోతుంది. పూర్వం ప్రచండ వర్షం ఎలా కురిసిందో ఇప్పుడు రెండవ రాకడ విపత్తుల్లో ప్రచండ అగ్ని అనే వర్షం కురవబోతుంది. అయితే ఇలా నాశనం అయినప్పుడు మరి దేవుని కోసం కొంతమంది అయినా నమ్మకంగా ఉంటారు కదా, కొంతమంది అయినా నమ్మకం ఉంటారు కదా. మరి నోవాహుని కాపాడినట్టు వాళ్ళని దేవుడు కాపాడతాడా లేదా? నోవాహుని కాపాడినట్టు కాపాడతాడా లేదా? అప్పుడు ఆ ఏస్కే టైంలో కూడా ఎలా కాపాడాడంట? వాళ్ళకి ఫోరియడ్ మీద అంటే నుదుటి మీద లలాటం అనే గుర్తేసేది. ఇలా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఇలా పూజలు చేసి అంతా చంపేస్తాం అనుకున్నప్పుడు ఇంకా మనం అక్కడ అన్న అధ్యాయం అంతా చదివితే లలాటము అనే గుర్తు ఫోరియడ్ మీద వేసాడు. ఫోరియడ్ అంటే నుదురు మాట. ఈ నుదురు మీద ఆ సిరాతో గుర్తు వేసాడు. ఆ గుర్తు ఎవరెవరికి ఉందో వాళ్ళనే చంపకుండా కాపాడాడు. ఆ గుర్తున్న వాళ్ళని చంపకుండా కాపాడాడంట. చూడమే హెస్కేలు 25 అధ్యాయం 17వ వచనం, 25:17. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ తీర్చుకొనగా నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం వరాలతో నింపబడేదే కాదండి, రోషంతో శిక్షించేది కూడా. ఆయన ప్రభావం ఎలా ఉంటది? వరాలతో నింపబడేది ఉంటది, రోషంతో శిక్షించేది కూడా. అయితే ఆయన ప్రభావం రోషం పుట్టించే పనులు మనం చేయకూడదు. ఆయన కట్టును దాటకూడదు, ఆయన ఆజ్ఞను దాటకూడదు. ఆయనకి రోషం పుట్టించే పనులు మన ఎలా కార్యం జరగట్లేదంటే ఆయనకి రోషం పుట్టించే పనులు చేశాం. యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. అలా పారిపోవాలి. మాయా శరీరంతో ఉన్నాం మనం, అనేక పాపాలు మనం చుట్టుపెడతా ఉంటాయి. కానీ నాడు యోసేపు వేరే దేశంలో ఉంటే పారిపోయాడు. ఈ రోజు అలా పారిపోవాలనుకున్నాను. అలా పాపాలకు దూరంగా పారిపోతే ఆయన రోషం పుట్టించం. అప్పుడు ఆయన ప్రభావం మనం తాగుతుంది. లేకపోతే ఆయన ప్రభావం రోషం పుట్టించి మనం కాల్చేస్తుంది కూడా, మనే కాల్చేస్తుంది కూడా. కాబట్టి ఆయన అలా కాల్చకుండా ఉండాలంటే మన ఎలా ఉండాలండి? ఆయన ప్రభావం రోషం పుట్టిస్తుంది. ఆయనకి రోషం తెప్పించకూడదు. ఆయనకి కోపాన్ని అంటే మన పనులు ఎలా ఉండాలి? యేసుకేలు గ్రంథం ఏం సెలవిస్తుందండి? అందరూ అక్కడ ఇజ్రాయేల్ అందరూ దోపార్పణలో పూజలు చేసేస్తున్నారు, తంబూజు దేవతని ఆరాధిస్తున్నారు అన్నారు. అలా ఆరాధిస్తూ వల్ల ఆ లోయలోంచి దేవుడు దింపాడు. చూడండి ఎలా చేస్తున్నారు, ఉత్తర దిక్కుని దింపాడు, చూడండి ఎలా చేస్తున్నారు అని. అప్పుడు యేసుకేలు ప్రార్థించాడు, ఎండిన ఎముకలను తిరిగి జీవం పోసేవాడు ఆయన. ఎండిన ఎముకలను తిరిగి జీవింపజేయుమయ్యా, దీననదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రభావం
అంటే అండి ఇంకేమిస్తుంది? స్వస్థతనిస్తుంది. ఏమిస్తుంది? స్వస్థతనిస్తుంది. ఆయన యేసయ్య అంట అయ్యింటికి వెళ్తున్నాడంటే వెళ్తా ఉంటే వెళ్తూ దారిలో సడన్గా ఆగిపోయాడండి. ఆయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయన టైంలోనే అద్భుతాలు లేకుండా ఎవరో ఆయన్ని వెంబడించలేదు. అద్భుతం లేదు అంటారు ఏంటండి? చాలా సంఘాలు భాషలు చెప్తారు మిరాకిల్ లేదండి. అద్భుతం లేదు. యేసయ్య టైంలోనే అద్భుతం లేకుండా ఆయన్ని జనం వెంబడించలేదు. గ్రంథం సెలవిస్తుంది. ఆయన అద్భుతం వెళ్తున్నాడు యాయిరు కుమార్తెను బతికించడానికి. మధ్యలో సడన్ గా ఆగిపోయాడు. అక్కడ అడుగుతారు ఏమయ్యా ఎందుకంటే నన్ను ఎవరో తాకారు, నా చెంగుని ఎవరో తాకారు, నా చెంగు నుంచి ప్రభావం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎవరు తాకారు అయ్యా ఎంతమంది జన సమూహం ఉన్నారు, నిన్ను ఎవరు ముట్టుకున్నారయ్యా? అలా చెప్తాం మనం. కాదు నా నుంచి ప్రభావం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. వెంటనే 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ వచ్చింది. అయ్యా నేనే తాకానయ్యా, నీ ఎదురుగా వస్తాను భయం వేసుకుంది. నీ చెంగు తాకితే నాకు స్వస్థ వస్తుందని. నాకు స్వస్థ అయిపోయింది బాబు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు నీ ఇంట స్వస్థుడా దేవుడు? నీ ఇంట స్వస్థుడా? ఇచ్చే దేవుడు ఈ సంపూర్ణ రాత్రుల్లో స్వస్థనిస్తున్నాడు. హల్లెలూయా. విడుదలేస్తున్నాడు. హల్లెలూయా. నమ్మాలి. దేవుడి ప్రభావం ఈ రోజు నన్ను తాకుతుంది. నా గర్భాన్ని తాకుతుంది, నా రాచకుండను తాకుతుంది, నా అప్పులు తాకుతుంది అని నమ్మాలి. అలా నమ్మితే స్వస్థత ఇచ్చేవాడండి. చూడండి ఒకసారి మార్కు సువార్త 5:35 ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకా బోధకుణ్ణి ఎందుకు శ్రమ పెడుతున్నావు అని హల్లెలూయా హల్లెలూయా ఏం చెప్పారు? నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని ఇంకా శ్రమ పెట్టకు, ఇంటికి తీసుకెళ్ళక్కర్లేదు, ఆల్రెడీ నీ కుమార్తె చనిపోయింది అన్నానంట. దేవుడు ఏం చేశాడు? యాయిరు నీ విశ్వాసాన్ని విడవకు, దేవుడు నీకు చేస్తాడు అనే విశ్వాసాన్ని నువ్వు విడకు అని యాయిరు ఇంటికి వెళ్ళగానే చిన్నదానా లేకంటే అని ఏమైంది? వేసి కూర్చుంది. ఈరోజు భయంకరమైన నువ్వు క్యాన్సర్ 4th స్టేజ్ లో ఉన్నావా? దేవుడు నిన్ను రక్షించువాడు. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఈ రాచకుండు నుంచి, ఈ భయంకరమైన వ్యాధి నుంచి నన్ను కాపాడుతాడు. ఒకవేళ నీకు 40 సంవత్సరాలు వచ్చేసినాయా, నీ గర్భఫలం లేదా, 50 సంవత్సరాలు కానీ దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే దేవుడిని నమ్మాలి. దేవుడు నాకు గర్భాన్ని ఇస్తాడు. నీ బిడ్డ పెళ్లి జరగట్లేదా? 35 ఏళ్ళు దాటేసినాయా, 40 ఏళ్ళు వచ్చినా నీ బిడ్డ వివాహం ఘనంగా చేసేవాడు, ఘనంగా చేస్తాడు ఆయన. ఇక నీ అప్పుల్లోతు నీకు ఈ లోయ నుంచి బయటపడిననుకున్నావా? తీర్చేస్తాడు ఆయన. అలా నమ్మాలండి. దేవుడు స్వస్థత ఇస్తాడు. నా ఇంట స్వస్థత మమ్మల్ని ఉంచాడు. మాకు ఇంకా రోగాలు ఉండవు. రాపాగా ఈ రోజు నేను దేవుడిని తీసుకెళ్ళిపోతున్నాను నా ఇంటికి. రాపాగా నా ఇంట్లో నిలబడతాడు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడవే నా యేసయ్య, స్వస్థపరచు దేవుడవే. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. అభిషేకం నా తలపైన, ఆత్మైన యేసు నాలోన. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. హల్లెలూయా. ఈరోజు ఆయన నీ ఇంట రాపాగా నిలబడాలి. ఈరోజు నీ ఇంటికి రోగాలు ఉండకూడదు. స్వస్థత నీ ఇంట్లో, స్వస్థత రావాలి. ఈరోజు నువ్వు దేవుడిని నమ్మాలి. ఈరోజు ఈ సంతాన రాత్రిలో దేవుడు నాకు స్వస్థత ఇచ్చేసాడు. నాకు మళ్ళీ నేను సాక్షిగా వస్తాను. నేను నమ్మి ఇంటికి వెళ్ళాలి, నమ్మి ఇంటికి వెళ్ళాలి ఈరోజు ఈ రాత్రి. అలాగే ఆయన ప్రభావం 5వది ఏంటండి? విజ్ఞాపన ధ్వని.
నేర్పుతుంది. ఏం నేర్పుతుందండి? విజ్ఞాపన ధ్వని నేర్పుతుందంటండి. అయితే ఆయన ప్రభావం ప్రజ్వరిల్లేలాగా ప్రార్థించాలి. నాజూకు ప్రార్థనలో, మోడల్స్ ప్రార్థనలో ఆయన అంగీకరించడం అమ్మ. ఆయన ప్రభావం ఎలా ఉండాలి? శక్తి, ఆత్మ. అక్కడ ఏంటమ్మా? అక్కడ దుర్గమై ఉన్నాడు ఆయన. గ్రంథం ఏం సెలవిస్తుంది? ఆయన మన దుర్గమై ఉన్నాడు అంటే ఆయన ప్రభావం ప్రజ్వరిల్లాలి. హల్లెలూయా. చూడమ్మా, యేసుకేలు 43 అధ్యాయం 1-2 వచనాలు. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడి. మన అంశం ఏంటండి? ఆయన ప్రభావము. కలపుడు పార్వతి గారు అంటున్నారండి, మళ్ళీ ఆవిడ ఊరుకోరు. ఏమంటారంటే ప్రభావం అంశం చెప్పే గ్రంథంలో ఎక్కడ ప్రతి వాక్యంలో ఆయన ప్రభావం అని చూపిస్తున్నారండి బాబు. అయితే ఆవిడ ఊరుకోరు. మళ్ళీ రేపు పొద్దున మా ఇంటికి వచ్చి మరి నాకు పనిష్మెంట్ ఇస్తారు. ఆయన ప్రభావం ఏం చూపించిందంట? దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. ఆయన ప్రభావం ఎలా ఉందంట? ప్రకాశం చేత భూమి. ఆయన ప్రభావం ప్రకాశం అంట. ఆ వెలుగు ఏమి ప్రజ్వరణ చేసిందంట? అలా ప్రజ్వరిల్లే మనకి ప్రార్థన ఉండాలి. అపోస్తలులు, ఆయన శిష్యులు అక్కడ ఆయన ప్రభావంతో నింపబడి యేసు ప్రభు చేసిన అద్భుతాల కన్నా భూమిని తలకిందులు చేసే మిరాకల్స్ చేశారు. భూమిని తలకిందులు చేసే అద్భుతాలు అక్కడ చేశారని గ్రంథం సెలవుస్తుంది. అటువంటి ప్రార్థన చేయాలా వద్దా? అటువంటి ప్రార్థన ఎక్కడ వస్తుందండి? ఈ సంపూర్ణ రాత్రిలో. ఎలా వస్తుంది? ఈ సంపూర్ణ రాత్రిలో ప్రజ్వరిల్లే ప్రార్థన. అక్కడ వణకాలి. అలా మీకు ఆత్మ రావాలి. అలాంటి ప్రార్థన రావాలంట. గడగడగడ ధ్వని పుడుతుంది, జల 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 ప్రవహిస్తుంది, అటువంటి అభిషేకం, ప్రజ్వరిల్లే అభిషేకం మనపై దిగాలంటే అప్పుడు కార్యాలు ఎందుకు జరగవండి? మిరాకలు ఎందుకు జరగవండి? గొప్ప మిరాకలు జరుగుతాయంటే ఆ రోజు ఏంటమ్మా? ఆయన ప్రభావం తీర్పు తీరుస్తుంది. ఏం చేస్తుందండి? తీర్పు తీరుస్తుంది. మనందరికీ కూడా ఖచ్చితంగా తీర్చబడతారు. ఒక రోజు మనం ఆయన దగ్గర తీర్పులోకి ఖచ్చితంగా ఆ తీర్పులో అక్కడ ఎలా ఉంటదంటే సాతాను సంబంధులకి అగ్నిగుండం, సాతాను సంబంధులకి అగ్నిగుండం, ఆయన బిడ్డలకి నిత్య జీవం. మనం నిత్య జీవంలోకి వెళ్ళాలా? అగ్నిగుండంలోకి వెళ్ళాలా? ఆయన చేతిలో ఏమీ లేదు, మన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఏమీ లేదు. ఆశీర్వాదాన్ని పొందుకోవాలా లేదన్నది మన చేతిలో ఉంది. అగ్నిగుండమా నిత్య జీవం, అగ్నిగుండమా నిత్య జీవం అనేది మన చేతిలోనే ఉందంటే. హేబేలు ఒక బలహీనుడు, అతడు కానీ అన్న చంపాడు. కయ్యను ఏం చేశాడు? చంపేశాడు. కానీ హేబేలు రక్తం మొదలుపెట్టింది. దేవుడు తీర్పు తెచ్చాడా లేదా? ఆ రక్తం వరకు దేవుడు తీర్పు తెచ్చాడా లేదా? అలా తీర్పు దేవుడు తీర్చే దేవుడు అండి. ఒక ఐలాండ్ కంట్రీ ఉందంటే, ఐలాండ్ కంట్రీ అంటే తెలుసని, మంది పెనిన్సులార్ ఫ్లాట్ అంటే మందే ద్వీపకల్ప భూమి. 3 పక్కన నీరుండి ఒక పక్క భూమి ఉంటుంది. ఐలాండ్ అంటే ద్వీపం, చుట్టూ నీరు
ఉంటుంది, మధ్యలో ప్రాంతం భూమి ఉంటుంది. అలాంటి మధ్యలో భూమి ఉన్న ప్రాంతం మీద కంటండి ఈ నక్సలైట్లు ఉంటారు కదా, అటాక్ చేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళు వెళ్ళేటప్పటికి అందరినీ ఇంట్లోంచి లాగేసి చంపేస్తున్నారు, ఓసుగోదలాగా చంపేస్తున్నారు. చంపేస్తుంటే ఒక చిన్న గుడిసెలాంటి ఇల్లు ఉందండి. అందులో ఒక దేవుడిని నమ్ముకుని దేవుడి మార్గంలో నడిచి ఒక పెద్దవాడు ఉన్నారు. ఆ పెద్దవాడు ఏం చేస్తున్నాడు, ఇంట్లో ఇంకెవరు బయటకు రావట్లేదు, వాళ్ళు వచ్చి బయటకు లాక్కెళ్ళిపోయి చంపేస్తున్నారు. అలా చంపేస్తుంటే ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం, అయిపోయాం. ఇంకా అయిపోయామన్నాక ఈమె ఏం చేస్తుందంటే మోకరించిందండి. అందరూ మోకరించి ప్రార్థన చేస్తారు. చిన్న గుడిసె అంట, ఇంకొచ్చేస్తారు వాళ్ళ దగ్గరికి. అయినానికంటే ఇంకెటు దాడటానికి లేదు, ఎటు చుట్టూ సముద్రం, మధ్యలో భూమి, ఆ మధ్యలో దేశం ఉంది, చిన్న దేశం. ఇంకెటు దాడటానికి సముద్రం, ఎటు వెళ్ళాలని లేదు, ఎలాగైనా చంపేస్తారు. ఇంక బయటికి వెళ్ళే అవకాశం లేదు, పారిపోయే అవకాశం లేదు. లేకంటే ఏం చేశారంట, వాళ్ళు అక్కడే ఉండి ఆ ఇంట్లో మోకరించి నాయన అని చెప్తామైతే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు, ఈ ప్రాణం పోద్ది, అయ్యా పరలోక రాజ్యాన్ని చేర్చుకో, ఒకవేళ చంపేస్తే అందరూ ఇంట్లో మొత్తం మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక్కొక్కరిని చంపేసేవాడికి చిన్న ఇల్లు కదా, దేవుడు ఏం చేశాడంట, శుభ్రంగా అక్కడ మంచు బాగా కుర్చేస్తుందండి. ఆ ఇంటి పైన మొత్తం మంచు కుర్చేస్తుంది. మంచు కుర్చేస్తే దేవుడికి అక్కడ మొత్తం కురిపించాడు దేవుడు. వాళ్ళందరినీ చంపేసి ఇంకెవ్వరూ లేరు, ఈ దేశాన్ని మొత్తం చంపేసాము. ఆ ఇల్లాళ్ళకి కనిపించట్లేదు, ఆ ఇల్లాళ్ళకే కనిపించట్లేదు, ఆ ఇల్లాళ్ళకే అసలు కనిపించలేదు. కనిపించకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. దేవుడు కార్యం చేశాడా లేదండి? వాళ్ళు ఏమన్నా చేశారా? వాళ్ళతో యుద్ధం చేశారా? ఏమన్నా గన్నట్టుని వెళ్ళారా? ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇంట్లో మోకరించి వాళ్ళు ఓన్లీ ప్రేయర్ చేసుకుంటున్నారు అంతే. నీకు ఇష్టం నాయన, నీకు ఇష్టమైతే వాళ్ళకి అప్పచెప్పే, నీకు ఇష్టమైతే వాళ్ళకి అప్పచెప్పే అని ప్రేయర్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అలా దేవుడు సమస్య ఈ రోజు మునిగిపోతున్నాను నేను, ఇంకా తేలని అనుకుంటున్నావా? నువ్వు మోకరించి ప్రశాంతంగా నీ గదిలోకి వెళ్ళిపో, ఏకాంతంగా మోకరించి ఆయన ఖచ్చితంగా ప్రార్థన ఖచ్చితంగా ప్రతిఫలించేవాడు. మోకరించి అయ్యా ఇక నాకు దారి లేదయ్యా, నా భర్తకు దారి లేదు, నా బిడ్డలకు దారి లేదు, నాకు దారి లేదు, ఇంకేం చేస్తావో తెలియదు ఈ సమస్య నుంచి నాకు అని మోకరించి ప్రశాంతంగా ఆయనతో మాట్లాడాలి. మాట్లాడితే జవాబు ఇచ్చేవాడు హల్లెలూయా, నిన్ను వదిలేసేవాడు కాదు హల్లెలూయా. ఆయన ప్రభావం అలా ఉంటుందండి. ఆయన ప్రభావం తీర్పు తీరుస్తుంది, ఆయన ప్రభావం తీర్పు తీర్చేదిగా ఉంటుందండి. చూడమ్మ కీర్తన 145:18 అలా మొదలుపెట్టాలి. 145:18 తనకు మొరపెట్టు వారి అందరికి తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఎలా మొరపెట్టాలండి? నిజముగా. వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళాము అంటే కార్యాలు జరగవు. నిజంగా మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడాలి. అలా మాట్లాడితే ఆయన విడుదలిస్తాడు. అప్పుడు ఆయన ప్రభావం మన తాకుతుంది, నీకే తెలిసిపోద్ది. అన్నయ్య గారు పరిమళ వాక్యం అక్కలేదు, నీకేం జరుగుతుందో నీ ఏంటో నీకు ముందుగానే తెలిసిపోద్ది. దేవుడు ఆ విజన్ చూపించేస్తాడండి. చూడమ్మ కీర్తన 9:10 యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున హల్లెలూయా. అయితే ఆయన్ని ఆశ్రయిస్తే, ఈ రాత్రి మనం ఆయన్ని ఆశ్రయించడానికి వచ్చామమ్మా. మనం ఇచ్చిపెడతాడా? వాక్యం దేవుడే ఉన్నాడమ్మా. నిన్ను ఎలా ఇచ్చిపెడతాడు? ఈ రోజు రాత్రి అంతా అయ్యా నేను ఈ సమస్య కోసం వచ్చానే, ఈ సమస్య తీర్చమని రాత్రి అంతా నువ్వు మొదలుపెట్టేసి వెళ్ళిపోయావు. నువ్వు మర్చిపోతావు ఈ రాత్రి ప్రార్థన. ఆయన మర్చిపోడు. దానియేలు 3 రోజులు మోకరించి ప్రార్థన చేసి దానియేలు మోకరించగానే ఆయన ఆశీర్వాదం వచ్చేస్తుంది. కానీ దానియేలు అది లోకం దురాత్మల సమూహం. దానియేలు చేరడానికి 21 రోజు పట్టింది. కానీ దానియేలు నిరాశ పడిపోలేదు. అటువంటి బలమైన ప్రార్థన చేశానే, నా ఎళ్ళ కార్యం ఎందుకు జరగలేదని అనుకోలేదు ఆయన. వేస్ట్ ఇంకా ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 21 రోజుకి దానియేలుని ఆశీర్వాదం అందుకుందని దానియేలు గ్రంథం సెలవిస్తుంది. అలా ఈరోజు మన ఎందుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వకుండా ఉంటాడు? ఈ రోజు నువ్వేం పెట్టుకుంటున్నావు నీకు దేవుడికే తెలుసు.
నేను ఎందుకు వచ్చానో, నా ప్రార్థన ఏంటో నాకు దేవుడికే తెలుసు. నా మనసు ఆయనకి తెలుసు, నీ మనసు ఆయనకి తెలుసు. ఖచ్చితంగా నీ అన్న ఏం చేయడానికి తెలుసు, ఏం చెయ్యాలో, ఎప్పుడు ఇవ్వాలో. ప్రసంగి 3:1 సెలవుస్తుంది, ఆకాశం కింద ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయం ప్రకారం మన ఏళ్ళ కార్యం చేసేవాడు అమ్మాయిలు. ఈ రోజున సంపూర్ణ రాత్రిలో నా తండ్రింటికి వెళ్ళి నా బాధ అంతా చెప్పుకున్నాను. ఒక అత్తవారింటికి ఆయన పుట్టింటికి వచ్చిన తల్లి, ఆ అమ్మాయి ఆ తల్లిని చూడగానే, ఒకవేళ అక్కడ బాధలే పడుతుంది అనుకో, పుట్టింటి వారిని చూడగానే ముందు ఏమొస్తుందమ్మా? కన్నీరు వచ్చేస్తా ఉంటుంది, కన్నీరు వచ్చేస్తా ఉంటుంది. నిజంగా అక్కడ బాధ పడుతుంటే ఏడ్చేస్తా ఉంటుంది ఆ అమ్మాయి. ఆ తల్లిదండ్రుల్ని, ఆ తోబుట్టుని చూసేటప్పటికి ముందు ఏడుపు వచ్చేస్తుంది. అవి ఏంటని అడగరు, ఏళ్ళో ఏడ్చాను ఏంటని అడగరు, తర్వాత అడుగుతారు. ఆ అమ్మాయి ఏడ్చేస్తున్నప్పుడు ఏళ్ళో ఏడ్చేస్తా ఉంటారు. ఒక ఈ లోక శరీరం ప్రేమే అంత గొప్పదైతే ఆయన ప్రేమ ఎంత గొప్పదమ్మా? చెప్పండి, ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమ చాలా గొప్పది, నువ్వు నమ్మాలి. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నాతోనే ఉన్నాడు, నేను ఇది అడుగుతున్నాను, దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నాకు చేస్తాడు. ఖచ్చితంగా నా బిడ్డలు వదిలేవాడు కాదు. ఈ ఒంటరి జీవితంలో నన్ను వదలడం. ఈ రోజు ఒంటరిదాని అయిపోయావా? దేవుడు నిన్ను వదలడు. ఒంటరి వాడే వేయమంది, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, కూర్చొని మనం ఆయన ప్రేమించాలండి అమ్మ. ఆయన ప్రభావం గొప్పదని నమ్మాలి. ఈ లోకంలో మాయా శరీరంతో ఇదంతా మాయయ్య. ఈ మాయలోనైనా బాప్తిసం తీసుకున్నాను, సత్యంలోకి వచ్చాను, కానీ సర్వసత్యం అంటే ఈ రోజు వరకు నాకు తెలియలేదు అయ్యా. ఆ సర్వసత్యంలో నీ ఆత్మను పొందుకోలేదు కాబట్టి ఎన్ని
స్థితిలో ఉన్నాను బాబు. నీ రుచి నేను చూడలేదు నాయన. ఎన్నాళ్ళు అయింది కానీ నాయన నీ రుచి నేను ఎరగలేదయ్యా. నీ రుచి నేను ఎరగకుండా ఉన్నాను కాబట్టే బాబు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాను. ఈ రోజు నన్ను తాకయ్యా. అయ్యా నాయన ఒక్కసారి నన్ను చూడు బాబు. ఈ రాత్రి నన్ను తాకయ్యా. నీ ప్రభావంతో తాకయ్యా. నీ ప్రభావం గొప్పదని తెలుసుకున్నాను. నీ ప్రభావం చచ్చిన స్థితిలో జీవాన్నిస్తుందని తెలుసుకున్నాను. నీ ప్రభావం భయభక్తులు నేర్పిస్తుందని తెలుసుకున్నానయ్యా. నీ ప్రభావం రోషాన్ని పుట్టిస్తుందని తెలుసుకున్నాను బాబు. అయ్యా నీ ప్రభావం విరాటం చేస్తుందని తెలుసుకున్నానయ్యా. అయ్యా నీ ప్రభావం నన్ను తాకలేదు కాబట్టి నా ఇంత కార్యాలు జరగలేదు బాబు. అయ్యా నీ ప్రభావాన్ని తగ్గట్టుగా ఎలా మొరపడ్డానో నాకు తెలియలేదయ్యా. ఈరోజు తెలుసుకున్నాను బాబు. అయ్యా ఆయన మాట్లాడుతున్నాను. నీ ప్రభావం తెలుసుకున్నాను. మరి రోజు నన్ను విడిచిపెట్టుకయ్యా. అయ్యా నీ తప్పు నాకెవ్వరూ లేరయ్యా. అయ్యా నాకు ఆదరించేవారు ఎవరూ లేరయ్యా. నాకు జ్ఞానం లేదు, నాకు చదువు లేదు అయ్యా. నేను ఎవరేం చెప్తా చేస్తానే వచ్చింది. ఎవరెక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది. ఎక్కడ ప్రాంతంలో పాల్గొమంటే అక్కడ పాల్గొన్నాను. కానీ కార్యం జరగలేదు బాబు. అయ్యా ఈ రాత్రి నన్ను కనికరించండి. అయ్యా ఈ రాత్రి నా విజ్ఞాపనమని ఆలకించయ్యా. ఈ రాత్రి నాయన నాకు తీర్పు తీర్చబోతాము. ఈ బాధను ఇంక భరించలేకపోతున్నానయ్యా. నేను బ్రతకలేకపోతున్నానయ్యా. నీ ప్రభావంతో నన్ను తాకయ్యా. ఈ రాత్రి నేను విడిచిపెట్టుకయ్యా. యేసురాజుడా నాయనా నా తండ్రి నన్ను విడిచిపెట్టుకు. ఈ రాత్రి నీ ప్రభావంతో తాకు. నాకు నీ సాక్షిగా ఉండాలని ఉందయ్యా. అయ్యా ఎప్పుడు నేను నుంచి సాక్ష్యం చెప్తానా అని ఆశగా ఉందయ్యా. నన్ను నీ సాక్ష్యాన్ని పెట్టుకునయ్యా. అనేక మందికి నీ మార్గం నా సాక్ష్యంతో చెప్పాలని ఆశగా ఉందయ్యా. మరి రాత్రి నీ ప్రభావంతో నన్ను తాక. అయ్యా నన్ను దాటిపోకయ్యా. అయ్యా అయ్యా నన్ను దాటిపోకయ్యా. అయ్యా నన్ను దాటిపోక బాబు. నన్ను తాకనైనా ఈ రాత్రి బాబు. నాయన నీ ప్రభావం నన్ను తాకాలి. నడిగే పోకరేవు దగ్గర యాకోబునైనా నిన్ను విడిచిపెట్టలేదయ్యా. ఈ రాత్రి బాబు నీ పాదాలు విడిచిపెట్టను బాబు. నాయన 7 గంటల ప్రాంతంలో నాయన నీ సంపూర్ణ రాత్రిలో నిన్ను విడిచిపెట్టనయ్యా. అయ్యా నీ ప్రభావంతో నన్ను తాకాలయ్యా. అయ్యా ఎంతమంది అయితే ప్రభావం గలవాడు అంతమంది ప్రభావం తాకుడు కాక. అగేన దేవుడు తాకుడు కాక. ఈరోజు నీ ప్రయాణానికి కుమ్మరించను కాక. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించను కాక. హల్లెలూయా 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 హల్లెలూయా